హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను పిజ్జా తయారు చేస్తున్నా అండి ఇంట్లోనే. దానికోసం ముందుగా టమాటోస్ ఇలా చిన్న చిన్న టమాటోస్ని రౌండ్ సర్కిల్లో కట్ చేసుకుంటూ ఉన్నాను. టమాటోస్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ మొత్తం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను చీజ్ అనేది ఇలా బ్రిక్లా ఉండేది తీసుకున్నాను. లేదు అంటే కూడా మీరు క్యూబ్స్ చిన్న చిన్నవి దొరుకుతాయండి, అవి కూడా తీసుకోవచ్చు. దాన్ని మొత్తం ఇలా గ్రేట్ చేసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ గ్రేటెడ్ చీజ్ కూడా దొరుకుతుంది, బట్ నేనైతే ఇలా తీసుకొని బ్రిక్ లాంటిది గ్రేట్ చేసి పెట్టాను. ఇక్కడ చూసారా, నాకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసాను. దాంతోపాటు పిజ్జా సాస్, అలాగే ఆరిగానో, ఇవన్నీ డైరెక్ట్ స్టోర్ నుంచి తీసుకునేటివే అండి. అలాగే చిల్లీ ఫ్లేక్స్, ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. దాంతోపాటు పిజ్జా బేస్ కూడా నేను డైలీ ఫ్రెష్లో తీసుకున్నానండి. ఇదేమి ఇంట్లో చేసింది కాదనమాట. కానీ ఇలా ప్యాకెట్వి కొనేటప్పుడు ఒకసారి డేట్ అవి చెక్ చేసుకోండి. ఇలా ఫ్లాట్గా ఉన్నదైతే కింద అడుగు భాగానికి, అండ్ పైన హోల్స్ ఉన్నదైతే మాత్రం పై భాగానికి అనమాట. ఇలా ఒక స్లైస్ తీసుకొని దాని మీద నేను పిజ్జా సాస్ అనేది అప్లై చేస్తూ ఉన్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. అది వచ్చేసి కింద స్మాల్ పిజ్జా సైజ్ అనమాట బేస్ అనేది. ఇలా సాస్ అప్లై చేసిన తర్వాత కొంచెం చీజ్ని వేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఆనియన్స్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను, అక్కడొకటి అక్కడొకటి అలా. అలాగే మొత్తం వెజిటేబుల్స్ ఇలాగే పెట్టుకోవాలన్నమాట. క్యాప్సికమ్ ఇవన్నీ మనకి నచ్చిన ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోండి పిజ్జాలో. లైక్ క్యాప్సికమ్ కానీ, టమాటోస్ కానీ, ఆనియన్స్ కానీ, స్వీట్ కార్న్ కానీ, ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ వచ్చేసి నేను కొంచెంగా బాయిల్ చేసి తీసుకున్నానండి. మిగతా అన్నీ వచ్చేసి పచ్చి వెజిటబుల్సే అనమాట. ఎంత కావాలో అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకుని దానిపైన చిల్లీ ఫ్లేక్స్ అనేటివి మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే సాస్ కూడా స్వీట్గానే ఉంటుంది, స్పైసీగా ఏమి ఉండదు అనమాట. దాంతోపాటు ఇలా ఆర్గానో ఫ్లేక్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత చీజ్ కూడా మనకి ఎంత కావాలి అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఎప్పుడో ఒకసారి పెడతాం కాబట్టి పిల్లలకి ఏం పర్లేదు, అంటే రెగ్యులర్గా బయట ఇలా తెచ్చుకునే దానికంటే కూడా హోమ్ మేడ్ చేసుకోవడం బెటరు. దాని తర్వాత అవన్నీ అలా ఒక సైడ్కి పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం బటర్ కానీ లేదు అంటే ఆయిల్తోనైనా ఇట్స్ ఓకే అండి, ఏం ప్రాబ్లం ఉండదు. అది హీట్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పిజ్జాని అందులో పెట్టేసి దీని తర్వాత మూత పెట్టేసుకొని బేక్ చేసుకోవడమే అండి. ఫ్లేమ్ అనేది చాలా లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. ఇలా మూత పెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి వెజిటబుల్స్ అనేది ఎంతవరకు కుక్ అయ్యాయి అనేసి. ఫస్ట్ 1 మినిట్ 2 మినిట్స్కి అట్లా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూసారా, వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత ఇలా పైన చీజ్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మన పిజ్జా అనేది రెడీ అయిపోయిందనమాట. ఇలా చీజ్ మొత్తం మెల్ట్ అయింది అంటే లోపల వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయ్యాయి. చూసారా, చీజ్ మొత్తం మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి పిజ్జా కండిషన్ ఏంటో చూద్దాము. అడుగున వచ్చేసి బ్రౌన్ కలర్ ఉంటుందండి. బేస్ కొంచెం కింద హార్డ్గా అవుతుంది, పైన మాత్రం సాఫ్ట్గానే ఉంటుంది రెడీమేడ్ కాబట్టి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లకి తీసేసుకోవడమే అండి. మన పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే పిల్లలు అడిగినప్పుడు ఇలా హోమ్ మేడ్ చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇలా సర్వ్ చేసుకున్న పిజ్జా పైన చిల్లీ ఫ్లేక్స్ కానీ, ఆర్గానోస్ కానీ, ఇలా మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే అవన్నీ యాడ్ చేసుకోవడమే అండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే హోమ్మేడ్ పిజ్జా అనేది రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా, మా బాబు వెయిట్ చేయమన్నా సరే ఆగట్లేదు, వేడిగా ఉంది, బట్ స్టిల్ కట్ చేయమనేసి వాడు ట్రై చేశాడు, అవ్వలేదని మళ్ళీ నాకు ఇచ్చాడు కట్ చేయమనేసి. చూసారు కదా అండి, నా వీడియో చాలా సింపుల్గా చేశాను పిజ్జా అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ చూడగానే మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇక్కడ మా అబ్బాయి వెయిట్ చేస్తూ ఉన్నాడు టేస్టింగ్ కోసం, రివ్యూ వాడిస్తాడు, వినండి మీరు కూడా. బాగుందా? నచ్చిందా? Please subscribe to Rama Vlogs, like, share and comment if you like this pizza. Thank you for watching this video.